నమస్కారం అండి. మనం ఇప్పుడు కన్నెగంటి అనసూయ గారు రచించిన 'తన దాకా వస్తే గాని' అనే కథను విందామా? మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడం ఇంత కష్టమని నాకు ఇంతవరకు తెలీదు. ఏదో వివరాలు అవి వ్రాసుకుని వెంటనే ఇచ్చేస్తారనుకున్నాను కానీ, మరీ ఇలా ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుందో అనుకోలేదు. ఏదో పాస్పోర్ట్కి అప్లై చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే వచ్చాను కానీ, ఇది తీసుకుని రవి మీద కోర్టులో దావా వేయబోతున్నానా ఏంటి? అమ్మో! ఆ తిప్పలేవో రవే పడతాడులే, నాకెందుకు అనుకుంటూ వెనక్కి తిరిగిన నాకు రవి ఎదురై గేలి చేస్తున్నట్లు అనిపించింది. అను, పగలంతా ఖాళీగా గడపకపోతే ఒక పని చేయరాదు అన్నాడు ముందు రోజు ఆఫీస్కి వెళ్ళబోతూ. ఏంటని అడిగాను. నెల 15 రోజులు నాకు ఊపిరి సలపనంత పనులు ఉన్నాయి. నువ్వు కాస్త రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీస్కి వెళ్ళి మన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోరాదు, పాస్పోర్ట్కి అప్లై చేద్దాం. ఎందుకు పాస్పోర్టు అని అడిగాను నుదురు చిట్లిస్తూ. యూఎస్కి ట్రై చేస్తున్నానోయ్. ఎలాగూ వారం రోజుల్లో జావా చేయటం పూర్తయిపోతుంది. పేపర్స్ పంపిస్తే ప్రాసెసింగ్ చేయిస్తానన్నాడు రాజు. బై లక్ ఛాన్స్ తగిలిందనుకో, అప్పుడు హడావిడి పడే కంటే ఇప్పటి నుంచే మన ప్రయత్నాల్లో మనం ఉంటే బెటర్ కదా, ఏమంటావు? ఇప్పటి నుంచే మొదలు పెడితే పాస్పోర్ట్ వచ్చేసరికి నెల రోజులు దగ్గర పడుతుంది. పాస్పోర్ట్కి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు? నవ్వాడు. నువ్వు నా పెళ్ళానివని రుజువేంటి? ఫోటోలు ఉన్నాయిగా. అమాయకంగా అడుగుతున్నట్టు అనిపించినట్టుంది రవికి. బిగ్గరగా నవ్వాడు. పిచ్చి మొద్దు, పెళ్లి చేసుకోకపోయినా ఫోటోలు తీయించుకుని మోసం చేయొచ్చు కదా. అందుకని రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించామనుకో, గవర్నమెంట్ దృష్టిలో మనకు నిజంగా పెళ్ళైనట్టు అన్నమాట అన్నాడు నా చెవి మెలిపెడుతూ. ఏంటో పెళ్ళిళ్ళకు కూడా రిజిస్ట్రేషన్లు మరీ చోద్యం కాకపోతే పల్లెటూళ్ళల్లో ఇవన్నీ ఉంటాయా ఏమన్నానా? పచ్చని తాటాకు పందిట్లో చుట్టూ వ్రేలాడుతున్న మామిడి తోరణాల క్రింద బ్యాండ్ మేళం భజంత్రీలు మోగిస్తుంటే వేపనాయన మంత్రాలు చదువుతూ జీలకర్ర బెల్లం పెట్టించి సూత్రం కట్టిస్తాడు. ఆ పెళ్ళికొచ్చిన పెద్దల కంటే ఇంకెవరు కావాలి సాక్ష్యానికి? అమ్మో, ఇదెక్కడి గొడవ? అభిమానాలకి ఆప్యాయతలకు కూడా సర్టిఫికెట్ కావాలంటారేమో ముందు ముందు. అలా అనుకోగానే నవ్వు వచ్చింది. ఏంటి, పెళ్ళి అనగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయావా అన్నాడు కన్నుగీటుతూ. సర్లే కానీ ఆఫీస్ ఎక్కడుందో చెప్పండి అన్నాను కుడి చేత్తో రవిని దూరంగా నెడుతూ. ఏంటి అనూష, 2 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ అమీర్పేటలో పనున్నా నేను తీసుకెళ్లాల్సిందేనా? ఇలా అయితే ఎలా? నీ అంతటి నువ్వు వెళ్ళి పనులు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావు అన్నాడు కొంచెం విసుగ్గా చైర్ లాగి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. సరే, నీకో టెస్ట్ పెడుతున్నాను. ఏంటంటే, రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడం దగ్గర నుంచి సర్టిఫికెట్ ఇంటికి తెచ్చే వరకు మొత్తం నీ రెస్పాన్సిబిలిటీ. ఓకే? నో హెల్ప్, నో అడ్వైజెస్. ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయితే నీకో మంచి గిఫ్ట్, సరేనా అన్నాడు అన్నం కలుపుతూ. అబ్బా వద్దులే రవి, ప్లీజ్, నాకు అసలు ఇంగ్లీష్ సరిగా రాదు. ఎవరైనా గట్టిగా ఇంగ్లీష్లో మాట్లాడితే రిప్లై ఇవ్వలేను. ప్లీజ్ నన్ను వదిలే అన్నాను గారాలు పోతూ. ఇంగ్లీష్ రావడానికి దీనికి ఏ సంబంధం లేదమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇలా వెళుతూ ఉంటేనే హౌ టు మూవ్ ఇన్ పబ్లిక్ అండ్ హౌ టు బిహేవ్ విత్ పబ్లిక్ అనేది తెలుస్తుంది. రేపు ఎలాగూ యూఎస్లో ఉండబోతున్నావు కదా, ధైర్యం చేయి. గో ఎహెడ్ కొంటెగా అంటున్న రవి చెవి మెలేశాను. అందులోనూ పెళ్ళైనప్పటి నుంచి ఇల్లు తప్ప వేరే పనేం లేక బయటకు రాలేదేమో, ఆ మాత్రం దానికే అమ్మో అనిపిస్తోంది. ఆ ఆఫీస్ ఎక్కడుందో వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునేసరికే సగం ఓపిక అయిపోయింది. ఆఫీస్ అయితే తెలిసింది, పనంతా అలాగే ఉంది. అడ్రస్ ప్రకారం ఆఫీస్కి చేరుకున్నాను. ఆ ఆఫీసును చూడగానే ఇదే అని రూఢీ చేసుకున్నాక గెలిచినంత సంబరం అయిపోయింది. కానీ ఏం లాభం, అక్కడ క్లర్క్ చెప్పింది విన్నాక సంబరం కాస్త అంబరం ఎక్కి కూర్చున్నట్లయింది. పెళ్ళప్పుడు తీసిన 2 ఫోటోలట. ఇంకా నయం, పెళ్లి వీడియో క్యాసెట్ అది వేసి చూపించడానికి టీవీ వీసీఆర్ తెమ్మలేదు. అక్కడికి బతికిపోయాం. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లట. పోనీ ఇంతవరకైతే పర్వాలేదు, కానీ మేమిద్దరం కాక మరో 3 సాక్షులంట. సింగినాదం వంకాయ్. నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? అదే మాట రవితో అంటే నెత్తి మీద ఒక్కటి ముట్టాడు. పిచ్చి మొద్దు, పెళ్ళికి వచ్చిన వాళ్లే అక్కర్లేదు, ఇరుగు పొరుగు ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు. అయినా ఈ విషయం నువ్వు కనుక్కోవాల్సింది. నేను ముందే చెప్పాను కదా, నో హెల్ప్, నో అడ్వైజెస్ అని కొంచెం ఆగి, సరే ఒప్పందాన్ని వదిలి నీకు ఈ చిన్ని సలహా చెప్పేశాను కాబట్టి నువ్వు గెలిస్తే నీకు నేను ఇవ్వబోయే గిఫ్ట్ తీసుకున్నాక సగం నాకు తిరిగి ఇవ్వాలి, గుర్తుంచుకో. సర్లే అంటూ తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాను. ఎవరు వస్తారబ్బా? ఎలాగూ ఉండేది అపార్ట్మెంట్స్లోనే కాబట్టి పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ పెద్దగా ఎవరితోనూ పరిచయాలు లేవే. ఎలా ప్రొసీడ్ అవ్వాలబ్బా అని ఆలోచిస్తుంటే ఐడియా ఫ్లాష్లా వెలిగింది. ఐడియా వచ్చిందే తడవు వంటింట్లోకి దూరాను.
అక్కడ నేను చేస్తున్న హడావిడి చూసి ఏంటని అడిగాడు రవి. ఏం లేదని చెప్పి పంపేశాను వంటింట్లోంచి. చెప్తే ఎక్కడ వేళాకోళం చేస్తాడో, ఆ ఎంజాయ్ చేసే మూడు కూడా లేదు. భోజనంతో పాటు వడ్డించిన పాయసం పులిహోర తింటూ మళ్ళీ అడిగాడు ఏంటి సంగతని. ఏముంది పాపం, ఉదయం 10:30కి అన్నం తిని పెడతారు, రాత్రి 8ంటికి వచ్చి తిన్నగా టేబుల్ దగ్గరికి చేరతారు. ఈ మధ్యలో ఎన్ని రకాలు చేసినా ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. మీరేమో ఏమీ తినకుండా. అందుకని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. బాగున్నాయా అన్నాను అమాయకంగా ముఖం పెట్టి. అబ్బా, తెగ పొంగిపోయాడు రవి. అలా వెళ్ళాడో లేదో ఇలా పరిగెత్తాను. పాయసం పులిహోర 3 వేర్వేరు గిన్నెల్లో సర్ది బయలుదేరాను ఎన్నుకున్న సాక్షులింటికి. పుట్టినరోజని చెప్పి నేను ఇచ్చినవి తీసుకుని బొట్టు తాంబూలం ఇచ్చి మరీ పంపిన ఆంటీలకి మనసులోనే సారీ చెప్పుకున్నాను. తర్వాత వారానికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ముందున్న పుస్తకంలో మా పెళ్లికి సాక్షులుగా సంతకం చేస్తున్న ఆ ముగ్గురిని చూస్తూ కళ్ళెగరేశాడు రవి. తక్కువ టైంలో వీళ్ళని బాగా పెట్టావే లైన్లో అన్నట్టు. ఏమమ్మో, రిజిస్ట్రార్ ఆఫీసులో మీకు మళ్ళీ పెళ్ళైనట్టే లెక్క. రిసెప్షన్ ఎక్కడో చెప్తే అంటూ ఆట పట్టిస్తున్న వాళ్ళని చూస్తూ, మొదటిసారి చేసుకున్నందుకే నా బాధ ఇంకా తగ్గలేదు. ఈ సమయంలో మీరే ఏ చల్లని థమ్సప్పో తెచ్చి నన్ను చలబరచాలా ఆంటీ. నాటక పక్కీలో రవి అన్న మాటలకు ఉడుక్కుంటూ చెయ్యెత్తాను. అది ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి పకాలను నవ్వారంతా. సంతకాలన్నీ అయ్యాక ఆ పుస్తకాన్ని తీసుకుని రిజిస్ట్రారీ గదిలోకి వెళ్ళాడు అసిస్టెంట్ రిజిస్ట్రార్, మమ్మల్ని కూడా రమ్మంటూ. రిజిస్టర్ చెక్ చేస్తూ మా పేర్లు అడిగాడు ఆ పెద్ద ఆయన. తర్వాత మా పెళ్ళి ఏ సంవత్సరంలో అయిందో అడిగాక రేపు రండి అని చెప్పాడు. ఇక వెళ్ళండి అన్నట్టు బయటకు వచ్చేసాం. ముగ్గురికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పి మర్నాడు సర్టిఫికెట్ తెచ్చుకుందామని అదే ఆఫీస్కి వెళ్ళాను వాళ్ళు చెప్పిన టైంకి. నిన్న అంతసేపు వాళ్ళ ముందే ఉన్నాను. అయినా ఏం పని మీద వచ్చారని అడుగుతున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ని చూసి ఒళ్ళు మండిపోయింది. అయినా తమాయించుకుని నిన్న సాక్షులతో సహా వచ్చి పెళ్లి రిజిస్టర్ చేయించిన సంగతిని గుర్తు చేశాను. ఏం మాట్లాడలేదు. అతని ముందున్న కుర్చీల్లో ఎవరో ముగ్గురు కూర్చునున్నారు. ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఇంకో పక్క ఒక చిన్న జంట నిలబడింది. చూడటానికి ముచ్చటగా ఉన్న ఆ ఇద్దరు నిన్న మా ముందే దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. స్వీట్లు కూడా పంచారు అందరికీ. సర్టిఫికేట్ తీసుకోబోతూ పెళ్ళికొడుకు ఎంతో తెలియదు కానీ డబ్బులు ఇవ్వబోతే రిజిస్ట్రార్ తీసుకోలేదు. అబ్బా, ఎంత నిజాయితీ అనుకున్నాను మనసులో. పెద్ద డాక్టర్వి, నీ లెవెల్కి తగదయ్యా, ఇంకా కొంచెం అన్నాడు బిగ్గరగా నవ్వుతూ. జేబులోంచి వాలెట్ బయటికి తీసి దానిలోంచి 500 నోటుకు అది కూడా కలిపి ఇచ్చేసరికి చాటంత ముఖం చేసుకుని సర్టిఫికెట్ అందిస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతోంది. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు చాలదని. ఆశ్చర్యపోయాను. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాల సంగతి చదవటమే కానీ చూడలేదు. ఇదే మొదటిసారి. చిచి, వీళ్లపై ప్రభుత్వం ఎంత నిఘా ఉంచి ఏం లాభం? వీళ్ల పని వీళ్ళదే. ఇంతగా పాతుకుపోయిన అవినీతిని ఏ ప్రభుత్వం మాత్రం కూకటి వేళతో పెకిలించగలదు? ఎవరి మటుకు వాళ్ళకుండాలి. తీసుకోకూడదని వీళ్ళకుండాలి, ఇవ్వకూడదని వాళ్ళకుండాలి. మానసికంగా మనుష్యుల్లో ఆ మార్పు వచ్చినప్పుడే ఈ అవినీతి అంతమయ్యేది. కానీ అలా ఆలోచించేది ఎవరు? నువ్వు మాత్రం తక్కువ. పుట్టినరోజున అబద్ధం చెప్పి స్వీట్లు ఇచ్చి మరీ తెచ్చావుగా సాక్షుల్ని. అబద్ధాలు చెప్పడం అవినీతి క్రిందకు రాదా? నా మనసు నా ఎదురుగా నిలబడి నన్ను అడిగిన ప్రశ్నలోని లాజిక్కి ఉలిక్కిపడ్డాను. నిజమే, ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరూ అతీతులు కాదు, నాతో సహా. అలా అనుకున్నాక కాస్త కుదుట పడింది మనసు. టెస్ట్లో గెలిచానన్న ఆనందం అణగారిపోతుంటే నా వంతు రానే వచ్చింది. క్యాబిన్లో ఇంకెవ్వరూ లేరు. అసిస్టెంట్ రిజిస్ట్రారు నేను తప్ప. ఏంటన్నట్లు చూశాడు. ఆయనకు తెలుసు నా పనేంటో. ఇందాకే చెప్పాను. మళ్ళీ అదే ప్రశ్న. నిన్ననే రిజిస్టర్ చేయించామండి, వినయంగా చెప్పాను. అప్పటికే మనసులో ఒక ప్లాను ఫ్రేమ్ అయిపోయింది. మోసాన్ని మోసంతోనే జయించాలన్నట్టు. ఎవరైనా భయపడేది మొదటిసారి తప్పు చేసేటప్పుడే. ఒకసారంటూ తప్పు చేశాక ఇంకేముంటుంది వెనక్కి తిరిగి చూడటానికి? పుట్టినరోజున ఎప్పుడైతే అబద్ధం చెప్పిందో అప్పుడే తను దారి తప్పింది. ఇంకిప్పుడు భయం ఎందుకు? కాబట్టి యుక్తితోనే సాధించాలనుకున్నాను. అవసరమైన ఫీజు కట్టామో లేదో ఒకసారి చూసి సాక్షి సంతకాలను కూడా పరిశీలించాక అక్కడున్న రిజిస్టర్లో సంతకం చేయమన్నాడు. పని అయిపోయినట్టే అనుకున్న మనసులో సంతకం చేస్తూ, ఇదేనా అంటూ చేత్తో పట్టుకుని నాకు చూపించాడు. మాదే అది. అదే చెప్పాను. డ్రాయర్ సొరుగులాగి దాన్ని అందులో పడేసి సొరుగు మూసేసి పక్కనే ఉన్న సిగరెట్ పెట్టి అందుకున్నాడు. మీరేం చేస్తారు? అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించి ఒక దమ్ములాగి గాలి వదులుతూ జారిపోతున్న కళ్ళజోడు పైనుంచి నా వైపు చూస్తూ అతను అడిగిన తీరుకి ఒళ్ళు మండిపోయింది. చెప్పాను రచయిత్రనని.
మీ పెళ్ళి రిజిస్టర్ అయిపోయింది, మీరు చూశారుగా సర్టిఫికెట్ని అన్నాడు మళ్ళీ సొరుగులాగుతూ. తలూపాను చూశానన్నట్లు. నిన్న రిజిస్టర్ చేశారు, ఇవాళకి సర్టిఫికెట్ రెడీ, చూసారా? మీకే ఆఫీసులోనూ ఇంత తొందరగా పని అవ్వదు, ఒక్క మా ఆఫీసులో తప్ప అంటూ టేబుల్ మీద పెట్టి దాని మీద పేపర్ వెయిట్ పెట్టాడు గాలికి ఎగిరిపోకుండా. అవునండి, తెలుసు. తెలుసా, ఎలా అన్నాడు మళ్ళీ అదే చూపు కళ్ళజోడుపై నుంచి. ఈ ఆఫీస్కి రావడం ఇది 4వసారి. వచ్చినప్పుడల్లా దగ్గర దగ్గర 20 నిమిషాలన్నా పట్టేది తిరిగి వెళ్ళడానికి. ఆ టైంలో పరిశీలిస్తూ ఉండేదాన్ని. ఎంతైనా రచయిత్రిని కదా, చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం మాకు అలవాటేనండి అన్నాను నదురు బెదురు లేకుండా. అలా చెప్పేటప్పుడు కొత్తగా కూడా ఏమీ అనిపించలేదు. ఎందులో అచ్చవుతుంటాయి మీ రచనలు? ఏమనుకున్నాడో ఏమో సిగరెట్ యాష్ట్రేలో పడేశాడు. దాదాపుగా అన్ని పత్రికల్లో. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి. అవినీతి వేళ్ళూనుకుని ఉన్న మన ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంత నిజాయితీ నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీ ఆఫీసును ఇన్స్పిరేషన్గా తీసుకుని కథ రాశాను. అది తెలుగు సాహితీ సమాఖ్య వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడాదికోసారి ప్రచురించే కథల సంపుట్లో అచ్చు కూడా వెళ్ళిపోయింది. వచ్చే ఉగాది నాడు ముఖ్యమంత్రి గారితో ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. మీ అడ్రస్ చెప్పండి, మీకు కూడా ఇన్విటేషన్ పంపేలా చూస్తానంటూ తెల్ల కాగితాన్ని ఆయన ముందుకు జరిపాను. అంత టైం మాకెక్కడ ఉంటుంది కానీ, ఏదో ముఖ్యమంత్రి గారు అంటున్నారు కాబట్టి ట్రై చేస్తాను అన్నాడు నాకు నా మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు అడ్రస్ స్లిప్ కూడా అందిస్తూ. థ్యాంక్స్ అండి, ఇంతకాలానికి మా నిజాయితీకి ఒక గుర్తింపు తేబోతున్న మీకు అంటూ శరీరం మొత్తం కదిలేట్టు నవ్వాడు. అప్పుడు అనుమానం వచ్చింది నాకు, నిజంగా అతను నా మాటలు నమ్మాడా లేదా అని. ఎనీహౌ నా పని అయిపోయింది, వస్తానండి అంటూ వెందిరిగాను. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతున్నప్పుడు కదులుతున్న అతని శరీరం చూడటానికి అచ్చం బాగా బలిసిన పందికొక్కు నడవలేక నడుస్తున్నట్లు అనిపించి అసహ్యంతో క్యాబిన్ దాటాను. ఆ రోజు రాత్రి మావారు నాకు అభినందన సభ ఏర్పాటు చేశారు. మా గదిలో ఒకటే కానుకల వర్షం. కథ పేరు తనదాకా వస్తే గాని. రచించిన వారు కన్నెగంటి అనసూయ గారు. విన్నారు కదండి, మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.